అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 7 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే మెహర్ బాబా యొక్క సందేశం. ఆయన యొక్క సందేశం ఏమిటంటే, ఏ సాధకుడికైనా సరే గురువు యొక్క సహాయం అవసరం అన్నారు ఆయన. ఏ సాధకుడికైనా సరే గురువు యొక్క సహాయం, సద్గురువు యొక్క సహాయం. ఎందుకంటే ఏ సాధకుడైనా స్వతంత్రంగా తనకు తాను ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. కానీ గురువు యొక్క సహాయం లేకుండా అతడు 6వ భూమికను దాటడం అసాధ్యం అన్నారు మెహర్ బాబా వారు. అంతేకాదు, మధ్యంతర భూమికల్లో కూడా మార్గంలో చిక్కుకుపోవచ్చు, ప్రమాదాలకు గురి కావచ్చు. అలా అటువంటి పరిస్థితి నుంచి గురువు సాధకుణ్ణి రక్షిస్తాడు అన్నారు ఆయన. అంచేత గురువు యొక్క సహాయం చాలా విలువైనది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీరు కావాలంటే మీరు చూడండి, ఒక సంగీతం నేర్చుకుంటాడు, ఆ పుస్తకాల్లో అన్నీ ఉన్నాయి పుస్తకాలు, స్వరాలు ఇవి అన్నీ ఇస్తాడు వరుస పెట్టి. అవి చూసి చదువుతూ మనము నేర్చుకుంటే ఎలా ఉంటుంది, ఓ గురువు దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుంది. అలాగే పుస్తకాలు కొనుక్కుని మనం ప్రైవేట్గా కట్టి రాయడం ఎలా ఉంటుంది, ఆ కాలేజీలోనో లేకపోతే ఆ యూనివర్సిటీలోనో లేకపోతే అక్కడ మనం ఆ గైడెన్స్లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇందులో అనుభవం ఉన్నవాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఈ ఆత్మజ్ఞానం పొందినవారు, వారి యొక్క సహాయం మనం తీసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 6వ భూమికలో చిక్కుకుపోవచ్చు అని చెప్పి అన్నారు ఆయన. అంతేకాకుండా మధ్యంతర భూమికల్లో కూడా వాడు ఆగిపోవచ్చు అని చెప్పారు. అసలు ఏమిటి ఈ భూమికలు అన్న దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పత్రి గారు తులసిదళం అనే పుస్తకంలో సప్తజ్ఞాన భూమికలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మానవుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు, జ్ఞానులు, అజ్ఞానులు అని. ఈ జ్ఞానంలో 7 స్థితులు ఉన్నాయి. వీటినే భూమికలు అంటారు. 7 భూమికలు, వాటినే సప్తజ్ఞాన భూమికలు అంటారు. అవేమిటి అంటే మళ్ళా చెప్పుకుందాం. శుభేచ్ఛ, విచారణ, తను మానసం, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియం అని చెప్పి 7 రకాల భూమికలు ఉన్నాయి, స్థితులు. ఇవన్నీ మనం సరిగ్గా తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి, ఇంకా ఎంత కృషి చేయాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పత్రి గారు చెప్పినట్టుగానే మనం చేసుకుంటూ వెళ్తున్నాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం, సాత్వికమైన శాకారం తీసుకుంటున్నాం, మరి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన పుస్తకాలు చదువుతున్నాం, మరి ఆత్మజ్ఞానం మీద బోధించే వారి సందేశాలు వింటున్నాం. ఇలా జూమ్లో పాల్గొని భీమవరం క్లాసులకు వస్తూ అవి కూడా మనం వింటున్నాం. ఈ సేవలు కూడా చేస్తున్నాం ఈ మార్గంలో. మరి ఇన్ని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇంత పట్టుదలగా చేస్తున్నాం. ఏ స్థితిలో ఉన్నాం? ఈ సప్త జ్ఞాన భూమికల్లో ఏ భూమికి దాకా చేరుకున్నాం, ఇంకా ఏ భూమికలు చేరుకోవాలి, ఈ విషయం తెలుసుకోవాలి. అంచేత మనం ఈ శుభేచ్ఛ ఇది మనం అందరం ఈ భూమికి కూడా దాటాం. 2 విచారణ, దీన్ని కూడా మనం అందరం దాటినట్టే. 3వది ఏంటంటే తను మానసం. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధకుడు విచారణ ద్వారా, విచారణ అంటే చెప్పుకున్నాం కదా నిన్న మనం, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అంటే ఆ బ్రహ్మజ్ఞానం ఏ విధంగా పొందాలి అన్న మీమాంసే విచారణ అని చెప్పి పత్రి గారు చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి యొక్క విధానం, మనకి అది పొందే ఆ విధానమే ఆధ్యాత్మిక త్రిరత్నాలు. అవే శ్వాసమేధ్యాస ధ్యానం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, అలాగే ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించిన సందేశాలు వినడం, ఇవన్నీ అని చెప్పుకున్నాం. ఇలాగా ఈ తను మానసం అంటే ఏంటంటే ఈ విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం కనుక, పత్రి గారు చెప్పిన విషయం రాసుకోండి. ఇది విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం కనుక ఆ సాధనలో నిమగ్నులై ఉండడమే తను మానసం. అది పత్రి గారు మనకి చెప్పింది. తెలుసుకున్నాం, దాంట్లో నిమగ్నమై ఉండాలి, అది ఆయన చెప్పింది. ఆ సాధనలో నిమగ్నమై ఉండాలి. అంటే ఇంకా వివరణ ఇచ్చారు ఆయన. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు ఏ రోజు విఘ్నం లేకుండా ఆచరించడం, అదే తను మానసం అంటారన్నారు ఆయన. విచారణ ద్వారా తెలుసుకున్న మార్గం. అందులో నిమగ్నలై ఉండాలి. అంటే ఈ ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ఈ సాంగత్యం ఏ రోజు విఘ్నం లేకుండా ఆచరించడం, దీన్నే మనం ఏమని చెప్పుకున్నామంటే శ్రద్ధ అని చెప్పుకున్నాం. శ్రద్ధగా పాటించడమే వాటిని, క్రమం తప్పక పాటించగలగాలి. అదే తను మానసం. ఇది మరి మనమంతా చేస్తున్నట్టే లెక్క. ఇది కూడా ఈ భూమికలో కూడా మనం
ఎంటర్ అవడమే కాదు, ఖచ్చితంగా ఈ భూమికను కూడా అధిగమించామనే చెప్పచ్చు మనం. మరి శ్రద్ధ లేకపోతే 3 గంటలకు లెగుస్తారా? స్నానాలు చేసి ధ్యానంలో కూర్చుంటారా? అంచేత అంత శ్రద్ధ చూపిస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకుంటున్నారు. నా లెక్క ఒక్కొక్కరికి ఎన్ని పుస్తకాలు అయినాయో, ఎన్ని డైరీలు అయినాయో, వాటిని మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నారు. వాటిని మళ్ళా సాయంత్రం జూమ్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు క్లాసు. ఇక్కడ పొద్దున్న అమ్మ నేను ఎలా చెప్తున్నామో మీరు కూడా చెప్తున్నారు. నేను చూస్తున్నాను. నేను భీమవరం క్లాసులు కూడా ఎంతోమంది ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు అంటే ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. నేను అందుకే బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ఈ స్థాయిలో జ్ఞానం చెప్పకపోయినా మామూలుగా చెప్తున్నా కూడా చాలామందికి అర్థం కావట్లేదు. అర్థమంటే ఊరికే వినేస్తారు అర్థమైనట్టుగా, కానీ ఏదైనా ఒక పదం అడిగితే చెప్పలేకపోతున్నారు. అవన్నిటికీ మనోళ్ళంతా చెప్పగలరు. ఈ జూమ్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళంతా చెప్పగలరు. నాకు అనిపించేది ఎంత తేడా ఉంది ఈ జూమ్లోకి వచ్చే వాళ్ళకి, రాని వాళ్ళకి ఎంత తేడా ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. పైకేం అన్న కానీ నేను లోపల నాకు అనిపిస్తుంది ఎంత ఎదిగారు అనుకుంటాను నేను. నాకు ఇంకోటి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఇంత సబ్జెక్టు రాదు, కానీ ఉదయం పూట ఇక్కడ కూర్చున్నప్పుడు మీ అందరూ ఎదురుగుండా ఉన్నప్పుడు ఎంత సబ్జెక్ట్ అయినా వస్తున్నది నాకు. చాలా తడక నేను గ్రహించాను నేను. అందుకే అంటారు, వినేవాడిని బట్టే చెప్పేవాడు చెప్పేది ఉంటుందని. ఇది రాసుకోండి మీరు, వినేవాడిని బట్టే చెప్పేవాడు చెప్పేది ఉంటుంది. అంత శ్రద్ధగా, అంత డిసిప్లిన్గా, అంత ఆసక్తిగా రాసుకుంటూ వింటూ ఉంటే ఎంతైనా చెప్పబుద్ధి వేస్తుందండి. మరి షిరిడీ బాబా కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన అపార జ్ఞాన సంపన్నుడు. ఆ జ్ఞానం పొందాలంటే 2 చెప్పాడు, శ్రద్ధ, సబూరి. చేసే సాధనలో శ్రద్ధ ఉండాలి. ఆ సాధనలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సహనంతో ఓర్చుకోగలగాలి. ఈ 2 ఉంటే చాలు, ఎంత ఎత్తుగానే ఎదుగుతాడని చెప్పి ఆ 2 స్పష్టంగా చెప్పారు ఆయన.
చాలామంది ఏమనుకుంటారంటే శ్రద్ధగా పూజించాలనుకుంటారు. సహనంతో కూర్చుని ఆచరించాలనుకుంటారు. అది కాదండి. సాధనలో శ్రద్ధ, సాధనలో కలిగే ఇబ్బందులు, కాస్త సహనం, దాన్ని తితీక్ష అన్నారు శంకరాచార్య వారు. శ్రద్ధకు తోడు ఇది కూడా ఉండాలి. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా స్పష్టంగా చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని డైరెక్ట్గా స్పష్టంగా చెప్పారు. దేనికి ఇప్పుడు మనం ఈ పాటలన్నీ పడుతున్నాం? జ్ఞానం కోసమే. జ్ఞానం ఎందుకు? ప్రాథమికంగా మన కర్మలన్నీ రహితం చేసుకోవడానికి. ఈ కర్మలు అవుతే ఇలా జన్మలు కలగజేస్తున్నాయో, మనం వద్దన్నా కూడా ఆ జన్మలు వస్తున్నాయో, ఆ జన్మలన్నిటినీ రద్దు చేసుకోవడానికే, లేకుండా చేసుకోవడానికే ఈ కర్మలు రద్దు చేసుకోవడం. అది దేనివల్ల అవుతుంది అంటే జ్ఞానం వల్లే అవుతుంది. అంతేకాని కర్మ విపాక ధ్యానం కాదు, జ్ఞానం. ఈ జ్ఞానం పొందే మార్గమే పత్రిగారు చెప్పింది. మరి షిరిడి బాబా చెప్పినా, మెహర్ బాబా చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. అంచేత ఏ స్టేజ్లో ఉన్నాం మనం అవే తెలుసుకుంటూ ఉండాలి. చేసింది వృధా కాకూడదు, ఫలితం లేకుండా ఉండకూడదు. చేత మిమ్మల్ని మీరు తప్పనిసరిగా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను చేస్తున్నాను ఈ పని, నేను ఇప్పుడు ఎంత పొందాను, ఏ స్టేజ్లో ఉన్నాను చూసుకుని, లోపాలుంటే సరి చేసుకుని ఇంకా ఇంకో స్టెప్పే ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అది అంచేత ఎంచేతంటే గురువు గైడెన్స్ లేకపోతే జరిగేది ఏంటంటే, నేను చాలామందిని చూస్తున్నా, ఎవరికి వాళ్ళు మేము చేసుకుంటున్నామండి అంటారు. ఏం చేస్తున్నారు అని అడిగితే శ్వాస మీద చేసే చేస్తున్నామని. మరి అలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అలా చేస్తే జ్ఞానం ఎక్కడొస్తుంది? కర్మలు ఎలా దగ్ధమవుతాయి? ఆ ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? షిరిడి బాబా చెప్పినట్టు సాధ్యం కాదే. కర్మలు ఉన్నంతకాలం ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. ముందు కర్మలన్నీ రహితం కావాలి. దానికి ఈ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అందరికీ తెలుసు. మనందరికీ ఏదో కొద్దిపాటి జ్ఞానంలో పోదు అవన్నీ. అంటే పతాక స్థాయికి చేరుకోవాలి ఈ జ్ఞానం. అదే ఈ సప్త జ్ఞాన భూమికల్లో మనకు వివరించబడుతుంది. ఈ కర్మలు ఏ భూమికి చేరుకుంటే మనం ఈ కర్మలన్నీ పోతాయన్నది తెలుసుకుని
ఆ స్టేజ్కి చేరడానికి ప్రయత్నించాలి మనం. సహజంగా సామాన్యులకి ఏమీ అర్థం కావు, ఆసక్తి కూడా ఉండదు. నేను అందుకే అంటాను, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా ఈ ఆత్మజ్ఞాన సందేశాలు అందరికీ ఆసక్తిని కలిగించవు. చాలా కొద్దిమందే ఉంటారు, ప్రపంచంలోనే చాలా కొద్దిమంది ఉంటారు. ఇంత శ్రద్ధగా వినరు, బోరు కొడుతుంది వాళ్ళకి. కూర్చుని ధ్యానం చేయమంటే చేస్తారు, శాకాహార ర్యాలీలో పాల్గొనమంటే పాల్గొంటారు, ఆర్గనైజేషన్ చేయమంటే చేస్తారు. కూర్చుని జాగ్రత్తగా వింటూ ఇవన్నీ రాసుకుంటూ దాన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ జ్ఞానం పెంచుకోమంటే చాలా కష్టం వాళ్ళకి. అంచేత చాలా కొద్ది మందికే ఈ ఆసక్తి ఉంటుంది. ఇది ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు మనమంతా. మరి కాస్త ఆ శ్రద్ధ మనం చూపిస్తే ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉంటాం. సహజంగా మనకేంటంటే సంసారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. టైం కేటాయించడం కూడా చాలా కష్టం. అయినా సరే మనలో శ్రద్ధ ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంతా దాని మీద దృష్టి పెడతాం. పత్రిక గారు చెప్తారు కదా, నీ సమయాన్ని వృధా చేయకు అంటారు. అలాగే సంసారం చూసుకుంటూనే ఈ నిర్వాణానికి ప్రయత్నించు అంటారు. సంసారాన్ని వదలమని అనరు, సంసార బాధ్యతలు వదిలేయమని అనరు. చూసుకోవాలి. స్త్రీ తన పనులు తాను చేసుకోవాలి, పురుషుడు తాను చేయవలసిన డ్యూటీ తాను చేయాలి. అవి చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయొద్దంటారు. అది చాలు మనకి. పనికి రాని మాటలు మాట్లాడే కంటే, ఆ వీడియోలు టీవీలు చూసే కంటే, సినిమాలు ఇలాంటివన్నీ వాళ్ళతో వీళ్ళతో అక్కర్లేని కాలక్షేపం చేసే కంటే, అవసరం లేని ఫంక్షన్స్కి వాటికి వెళ్ళే కంటే, ఇలాగా ఆ సమయాన్ని అంతా దీనికి కేటాయించుకుంటే, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఇలా మనం కొనసాగిస్తే ఒకవేళ మనం శరీరం వదిలిపెట్టినా కూడా పుణ్యలోకాలకి చేరుకుంటాం. ఆ పుణ్యాన్ని అనుభవిస్తాం, ఆ భోగం. తర్వాత మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు ఏ ఇబ్బందులు లేని శ్రీమంతుల గృహంలో కానీ, యోగుల గృహంలో కానీ మంచి సహకారం లభించే జన్మ మనం తీసుకోగలుగుతాం. ఒక రకంగా ఈ పని మీరు చేసినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళతో సమానం అండి మనం. మీరు పైకి వెళ్ళిన తర్వాత ఈ మానవులందరికంటే కూడా టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు అవుతారు మీరు.
మీరు కొంచెం గమనించండి. టాప్ ర్యాంక్ని తెచ్చుకున్న వాళ్ళకి ఫ్రీ చాయిస్ ఉంటుంది. ఏ కోర్సులో కావాలంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ కావాలంటే తీసుకోవచ్చు, ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో వాడికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ వాడి ప్రయారిటీ చూసే మిగతా వాళ్ళకి ఇస్తారు. అలాగే శరీరం వదిలిన తర్వాత వీళ్ళు టాప్ ర్యాంకర్స్ కింద లెక్క. అక్కడ ఆ పైలోకాలకి వెళ్ళినప్పుడు, ఆ ఊర్ధ్వలోకాలకి వీళ్ళకి ఫ్రీ చాయిస్ ఉంటుంది. కావలసిన జన్మని ఎంచుకునే చాయిస్ ఉంటుంది. ధనం ఉన్న కుటుంబంలో జన్మ తీసుకోవాలా, గొప్ప యోగుల కుటుంబంలో జన్మ తీసుకోవాలా, లేకపోతే ఇంకా ఏం కావాలి వాళ్ళకి, ఇంకేదైనా అనుభవం పొందేటువంటి అటువంటి జన్మ తీసుకోవాలా, వాళ్ళ ఇష్టం. మిగతా వాళ్ళకి అలా కాదు. వాడు కోరుకున్న కర్మలను బట్టి దానికి తగ్గ జన్మ అలాట్ చేయబడుతుంది. ఆడు మోసాలు ఇవన్నీ చేశాడు, అధర్మంగా సంపాదించాడు, ఎంతోమందిని నష్టపరిచాడు. వాడు చాలా పేద కుటుంబంలో పడతాడు, ఆర్థిక స్థితి బాగోదు. వీడికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, అప్పుల్లో పడతాడు, నానా బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా తప్పదది. ఆ కర్మలో ఎంచుకున్నాడు. వాడు అయ్యే చేశాడు, అయ్యే ఎంచుకున్నాడు. అలాగే హింస చేసిన వాళ్ళు ఉంటారు. ఆ హింస తాలూకు ఎంత హింస పెట్టాడో అంత అనుభవించాలి భూమి మీద ఈ శరీరంతో. ఏమవుతుంది? ఓ కుష్ఠరోగిగా జన్మ తీసుకోవాలి, పుట్టుకతోటి అంగవైకల్యంతో పుడతాడు, మానసిక వికలాంగులు అవుతారు. ఇవన్నీ వద్దన్నా కుదరదు. చేశాడు, అదే ఎంచుకున్నాడు, ఆ అనుభవం పొందాలి కాబట్టి ఖచ్చితంగా అలాంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరైతే ఈ మార్గంలో ఇప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు, చూసేవాళ్ళకి మనం పిచ్చోళ్ళలా కనిపించవచ్చు, అయినా సరే పట్టు వదలకుండా శ్రద్ధగా కొంచెం ఇబ్బంది అయినా కూడా పాటిస్తున్నాం, చేస్తున్నాం. ఇవన్నీ తొలగిపోయి గొప్ప జన్మ మనకు లభిస్తుందండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న జీవితం ఇంక ఇదే నా బతుకు అనుకుని మీరేమీ నిరుత్సాహపడక్కల్లా, బాధపడక్కల్లా. గుర్తెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు ఈ సృష్టిలో. మీకున్న పేదరికము శాశ్వతం కాదు, మీకున్న కష్టాలు శాశ్వతం కాదు. ఈ మార్గంలో కుటుంబంలో మీకు చాలామందికి ఉంది. భార్య ధ్యానం చేస్తే భర్త సహకరించడు, భర్త ధ్యానం చేస్తుంటే భార్య సహకరించదు. ఇలాంటి ఇబ్బందులు లేని జన్మ మీకు వస్తుంది. మీరు ఎంత తపనతో ఈ జన్మలో సాధించాలనుకున్నారో మీ తపన తీరేటట్టుగా అంత జన్మ, అటువంటి జన్మ మీకు లభిస్తుంది. ఆ జన్మ వచ్చిన తర్వాత చేయడం కాదండి,
మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇబ్బందులు ఉన్నా సరే పట్టు వదలకుండా. కొంచెం కారణం దొరికితే ఎగ్గొట్టేయాలని చూస్తాం మనం. ఎగ్గొడితే ఎగ్గొట్టచ్చు, దాని ఫలితం కోల్పోతారు మీరు, అంతే. మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదల వదలకుండా కొనసాగించండి. అంటే ఈ జూమ్లో పాల్గొనడం కానీ, భీమవరం రావడం కానీ, మీ ఖాళీ సమయాలు ఈ సాధనకి దీనికి కేటాయించుకోవడం కానీ, ఈ పనులు చేయడం మానకండి. ఇప్పుడే ఈ జన్మలోనే మీరు చేసిన దాన్ని బట్టి మీకు అనుకూలిస్తూ ఉంటుంది. మీకున్న ఇబ్బందులు కొద్ది కొద్దిగా తొలగిపోతాయి. ఇక్కడ అనుకూలిస్తుంది, ఇక్కడే అనుకూలించదని కాదు. మీ కర్మల యొక్క తీవ్రత కూడా తగ్గిపోద్దండి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమిస్తారు. 6 మాసాలు అనుభవించాల్సింది 3 మాసాల్లోకి వచ్చేస్తారు. చాలా మారిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఆ కుటుంబంలో పరిస్థితులు కూడా మారిపోతాయి. విననోళ్ళు కూడా వింటూ ఉంటారు. కానీ మీ శ్రద్ధ తగ్గకూడదు ఈ మార్గంలో. ఏంటి ఈ మార్గం? ఈ జ్ఞాన మార్గం అంటే ఏంటనుకుంటున్నారు? సృష్టిలోనే గొప్పవాడైనటువంటి పరబ్రహ్మను ఆశ్రయించడమే ఈ మార్గం. పరబ్రహ్మ అంటే గొప్పతనం మీకు అందరికీ తెలుసు. దేవుళ్ళందరికంటే గొప్పవాడు పరబ్రహ్మ. సృష్టికి మూలమైన వాడు, సృష్టిని సృష్టి చేసినవాడు. ఆయన నుంచే సమస్తము ఉద్భవించాయి. ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ సమస్త కోటానుకోట్ల జీవరాశులన్నీ ఆయన వల్లే మనుగడ సాగిస్తున్నాయి. అంత గొప్పవాడు ఆయన. ఆయనను ఆశ్రయించడమే ఇప్పుడు మనం చేసే పనండి. జ్ఞానం సంపాదించడం అంటే ఏంటి? ఆయన గురించి తెలుసుకోవడమే. ఇంతకన్నా ఇంకా ఏముంది? పెద్దలు చెప్తారు కదా, దేని గురించి తెలుసుకుంటే ఇంకో తెలుసుకోవాల్సింది ఉండదో దాన్ని తెలుసుకోవాలంటారు. ఏది పొందితే ఇంకా పొందవలసింది ఉండదో దాన్ని పొందాలంటారు. అదే పరబ్రహ్మ అండి. ఆయన గొప్పతనాన్నే విష్ణు సహస్రనామంలో, లలితా సహస్రనామంలో, అన్ని రకాల సహస్రనామాల్లో కూడా వివరించడం జరిగింది. ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్నే గురుగీతలో శివుడి ద్వారా పార్వతీదేవి తెలుసుకుంది. నేను రాసినటువంటి బ్రహ్మజ్ఞానం పుస్తకం చదవండి ఒక్కసారి, మీకు అర్థమవుతుంది. అంత గొప్ప సాధన మనం చేస్తున్నాం, మర్చిపోకండి మీరు. గొప్ప సాధన చేస్తే గొప్ప లాభాలు కలుగుతాయి. గొప్ప వ్యాపారం చేస్తే గొప్ప లాభాలు వస్తాయి. కిళ్ళీ కొట్టు పెట్టి కోట్ల లాభం రావాలంటే అలా వస్తుందండి. పెద్ద జ్యువెలరీ వ్యాపారం పెట్టి అప్పుడు కోట్లు వస్తాయి.
ఎంత గొప్ప వ్యాపారం చేస్తే అన్ని కోట్లు సంపాదిస్తారు. పాన్ షాప్ పెట్టి రమ్మంటే ఎక్కడొస్తాయి? ఆ బతుకు తెరువు వెళ్తుంది అంతే, అంతకన్నా ఇంకేమవుతుంది? అంచేత సామాన్యమైన సాధనల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఎవరైతే ఈ శ్వాసమే ధ్యాస ద్వారా ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తారో వారు పొందలేదంటూ ఏదీ లేదు. అందుకే పత్రి గారు శ్వాసమే ధ్యాస చెప్తారు. ఇంకా ఏం చెప్పారంటే ఆ శ్వాసే నీ గురువు అన్నారు. నేను కూడా కాదు, ఆ శ్వాసే నీ గురువు అన్నారు. ఆ మాటలో ఎంత అర్థం ఉందో ఒక్కసారి చూసుకోండి. నేను చెప్తాను, నువ్వు శ్వాసను పట్టుకోకపోతే ఉపయోగం లేదు, ఏ ఫలితం లేదు నీకు. ఒకవేళ నేను చెప్పింది వినకపోయినా నువ్వు శ్వాసను పట్టుకుంటే ఆ ఫలితం ఖచ్చితంగా నువ్వు పొందుతూ ఉంటారు. అది అసలైన గురువు నువ్వు పట్టుకున్నవాడు అవుతావు. అది ఆయన శ్వాస యొక్క గొప్పతనం అది. అంచేత మరి మనం శ్రద్ధగా క్రమం తప్పకుండా వీలైనంత వరకు మరి ఇది కొనసాగించే ప్రయత్నం చేద్దాం కూడా. నేను మరొక్కసారి మీకు అందరికీ చెప్తున్నాను, నేను ఎటువంటి పరిస్థితిలో జూమ్ వదలకండి, భీమవరం మానకండి. ఈ మార్గాన్ని వదిలిపెట్టకండి. సత్య మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, మోక్ష మార్గాన్ని అంచేత మరొక్కసారి చెప్తున్నాను, మనందరం చాలా చాలా అదృష్టవంతులు, క్వశ్చన్ లేదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ శ్రద్ధ ఒక రకంగా తను మానసము అంటే శ్రద్ధ అని లెక్కేసుకోండి. ఏ రోజు విఘ్నం లేకుండా ఆచరించడమే తను మానసం అన్నారు పత్రి గారు. ఏ రోజు విఘ్నం అంటే ఆటంకాలు లేకుండా, అంటే మానకుండా. అంటే శ్రద్ధగా ఆచరించాలన్నారు. నేను ఇంకా కొంతమందికి చెప్తున్నాను. నేను చాలామంది నెట్ ఒకటి సరిపోక ధ్యానం టైంలో జాయిన్ కాలేకపోతున్నారు, తర్వాత జాయిన్ అవుతున్నాడు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా నెట్ వేయించుకోండి. పొద్దునుంచి సాయంకాలం దాకా మీరు వాడుకున్నా ఏమీ అవ్వదు. ఒకటి ఆదా చేసుకోండి ఖర్చులు.
మన ధనాన్ని ఈ జ్ఞాన సంపాదనకి ఖర్చు పెట్టండి. మీరు డొనేషన్లు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు. ముందు ఈ పని చేసి తర్వాత అవి చేయండి. ఫస్ట్ నెట్ వేయించుకోండి. ఇంట్లో అందరూ వాడచ్చు, అన్ని సెల్స్ వాడుకోవచ్చు. ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్. జియో నెట్ వేయించుకుంటే టీవీలు కూడా పనిచేస్తున్నాయి. ఎన్నో ఛానల్స్ ఇస్తాడు. లోకల్ కనెక్షన్ కూడా అక్కల. అంచేత ఈ శ్రద్ధ పెంచండి. నేను మొదట్లో కక్కుర్తి పడ్డా. 1000 రూపాయల ఫోన్తో మేనేజ్ చేసేవాడిని. మా పిల్లలు ఇంట్లో అందరూ కూడా 10,000, 20,000, 30,000 ఫోన్లు కొంటే పిచ్చోళ్ళు డబ్బులు తగిలేస్తారంటాను అనేవాడిని. మనం ఫోన్ మాట్లాడతాం, వాడు ఫోన్ చేస్తే ఫోను రిసీవ్ చేసుకుంటాం. దానికి పెద్ద ఇన్ని వేలెట్టు కొనుక్కోవాలా అనే అభిప్రాయంలో ఉండేవాడిని. తర్వాత అర్థమైంది, మనకు అన్నిటికంటే కావాల్సింది జ్ఞానం. కాబట్టి ఈ మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు అన్నది తర్వాత నాకు అర్థమైంది. అప్పుడు పెద్ద ఫోన్లు తీసుకున్నా. ల్యాప్టాప్ కొనలా, ఫోన్లు ఉన్నాయిగా, ఫోన్లోనే చూడొచ్చు కదా అని ఏదో ఒక కక్కుర్తి. తర్వాత ల్యాప్టాప్ కొన్నాను. ఆ ల్యాప్టాప్ కూడా కక్కుర్తి ల్యాప్టాప్. మా మనవడేమో 50,000, 60,000 ఎంతో పెట్టుకుంటే నేను 25,000 ఈ రేంజ్లో కొన్నా. ఫ్యూచర్స్ లేవు, బొక్క లేవు దాంట్లో. మన పనికి పూర్తిగా ఉపయోగపడాల. అలాగే ఆ గౌరీ అది చూసి పంపించింది. లేకపోయినా కొనే పరిస్థితే, కొనలేని పరిస్థితి ఏం కాదు. సమస్తము సమకూర్చబడ్డాయి. ఆ పనికే ఇది ఉపయోగిస్తే నేచర్ ఇంకా మనకు అన్నీ సమకూరుస్తుంది. నీకు ఇవ్వబడిన దాన్ని సద్వినియోగం చేయాలి. ధనం ఏంటి, సమయం ఏంటి, వాక్ ఏంటి, నీ శక్తి ఏంటి, అన్నీ కూడా సద్వినియోగం. నిర్వినియోగం చేయకూడదు, దుర్వినియోగం అసలే చేయకూడదు. ఆ రకమైన ఖర్చు సద్వినియోగమే అవుతుంది. నీకు తిరిగి దాని ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. చేత మిగతా వాటిని కాస్త తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు ముందు నెట్ వేయించుకోండి. జూమ్ స్టార్టింగ్ నుంచి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్నింగ్ ధ్యానం మిస్ కాకండి. మీరు వీడియో ఆన్ చేసి చేసే ధ్యానం, వీడియో కట్టేసి చేసే ధ్యానానికి చాలా తేడా ఉంటుంది. ఏదో కొన్నాళ్ళు మీరు చేసి ఉండొచ్చు ఇబ్బందుల వల్ల, కానీ ఖచ్చితంగా వీడియో ఆన్ చేసి ధ్యానంలో కూర్చునే ప్రయత్నం చేయండి. మీ పర్ఫెక్ట్నెస్ వచ్చినట్లు లెక్క. వానాకాల ధ్యానం కాదు, వీడియో కట్టేస్తే వానాకాల ధ్యానమే. ఎవడూ చూడట్లేదు, కావాలంటే లేచిపోతాం, లేకపోతే అటు ఇటు తిరుగుతాం, అన్నీ చేస్తూ ఉంటాం. అది చేత తప్పనిసరిగా
ఇక్కడి నుంచేనే ఇంకా శ్రద్ధ. ఈ శరీరం వదిలే లోపల ఎంత జ్ఞానం మనం సంపాదించుకోగలమో అంతా సంపాదించుకోవాలి. ఎంత జ్ఞానం మీరు సంపాదించుకుంటారో ఈ శరీరం వదిలేక పైలోకాలకు వెళ్ళినప్పుడు చాలా చాలా ఉన్నతమైన లోకాలకు మీరు చేరుకుంటారు. మీ అదృష్టానికి మీరే ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప స్థితి వచ్చిందా నాకు అని. ఇక్కడ ఉన్న దేహాలు మనము కాదు, ఇక్కడ ఉన్న స్థితి మనం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, అందరూ ఆత్మలే. పైకి వెళ్ళిన తర్వాత అన్నీ ఆత్మలే. ఇక్కడే వాడు ధనవంతుడు, ఈడు పేదవాడు, ఆడు దుర్మార్గుడు ఇలాగని చెప్పుకుంటాం. పైకి వెళ్ళాక ఎలా పిలువబడతారంటే ధనం ఉన్న ఆత్మ అనరు, దుష్ట కార్యాలు చేస్తే దుష్టాత్మ అంటారు, పుణ్యకార్యాలు చేస్తే పుణ్యాత్మ అంటారు, గొప్ప కార్యాలు చేస్తే మహాత్మ అంటారు, గొప్ప జ్ఞానం సంపాదించుకుంటే పరమాత్మ అంటారు. ఆత్మ అని పిలువబడతారు అక్కడ. ఇక్కడ అన్ని రకాలుగానే పిలువబడతారు. జమీందార్ ఆత్మ, ఇది పేదాత్మ అలా ఉండదు. అక్కడ చేసిన పనులను బట్టి పిలువబడతారు. అంచేత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన శ్రద్ధ వదలద్దు, ఇంకా శ్రద్ధ పెంచుకుందాం. మరి థ్యాంక్ యూ.